కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సింగపురం మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్రి సురేష్ రెడ్డి, పెద్దలు పామర్తి కృష్ణ, మాజీ అధ్యక్షులు వల్లె దేవేందర్ రెడ్డి, మాజీ సెక్రటరీ రవీందర్ రావు, పెద్దలు బాలకృష్ణ, నర్సింగ్, బలరాం కృష్ణ గౌడ్, వార్డు కౌన్సిలర్ నాగలక్ష్మి, మాజీ కౌన్సిలర్ పాతూరి ప్రసాద్, మిర్యాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి లారీ యార్డ్ స్థల కేటాయింపు గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది. మిర్యాలగూడ లారీ ఓనర్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ, మా యూనియన్ లో 1500 నుండి 2000 వరకు లారీలు ఉన్నాయని, ప్రత్యక్షంగా 500 కుటుంబాలు, పరోక్షంగా ఈ రంగంపై 2000 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. పెరిగిన జనాభా రీత్యా మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిందని, రోడ్డు విస్తరణలో భాగంగా మరియు జనాభా పెరిగిన కారణంగా లారీ అసోసియేషన్ జనవాసాల మధ్య ఉంది. ట్రాఫిక్ అంతరాయం తరచూ ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కావున ప్రభుత్వం ఇటు విషయంపై దృష్టి సారించి ప్రభుత్వం ఖాళీ స్థలాన్ని గుర్తించి లారీ అసోసియేషన్ కు కేటాయిస్తే 500 కుటుంబాలకు పరోక్షంగా 2000 మంది దీనిపై ఉపాధి పొందుతున్నారని, వారికి మేలు జరుగుతుందని విన్నవించారు. మిర్యాలగూడ గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని త్వరగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి లారీ యార్డుకు స్థలాన్ని కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.